వెండితెరపై హిట్ అయిన కొన్ని పాత్రలు వారివి కాదు. ఎవరో చేయాల్సినవి ఇంకెవరో చేసి సక్సెస్ ను తమ ఖాతాలో వేసుకుంటుంటారు. అలాంటి పాత్రే యమదొంగ సినిమాలో మోహన్ బాబు చేసిన యముడు పాత్ర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రియమణి, మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా రాజమౌళి సృష్టించిన అద్భుతమైన సినిమా యమదొంగ. ఈ మూవీలో దొంగగా ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పాలి. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనేది ఎరుగని దర్శకుడు రాజమౌళి చేసిన హిట్ సినిమా ఇది. ఈ మూవీలో ఎన్టీఆర్ తో పాటు అంతే ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర యముడి పాత్ర. ఈ క్యారెక్టర్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటన అమోఘం. అందరు యముళ్ళు యముండా అంటే మోహన్ బాబు చేత మాత్రం బంబోల జంబ అనిపించాడు రాజమౌళి. సినిమాకు ప్రాణం పోసిన పాత్రల్లో ఎన్టీఆర్, మోహన్ బాబు ఇద్దరిదే మేజర్ అని చెప్పాలి. అయితే 2007 ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ మూవీ అప్పట్లో అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని అందుకుంది. 18 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తే 30 కోట్లకు పైనే లాభాలు తీసుకువచ్చింది యమదొంగ. ఇక ఈ మూవీలో మోహన్ బాబు అద్భుతంగా చేసిన యముడి పాత్ర. అసలు ఆయన చేయాల్సింది కాదట. యముడిగా రాజమౌళి ముందు వేరే నటుడిని అనుకున్నాడట. ఆయన ఎవరో కాదు, నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ చేత ఈ పాత్ర చేయించాలి అని అనుకున్నాడట రాజమౌళి. యముడిగా కైకాల కనిపిస్తే ఆడియన్స్లో ఉత్సాహం పొంగి పొర్లుతుంది అని జక్కన్న అనుకున్నాడట. అయితే ఈ పాత్ర చేయాలని కైకాలను సంప్రదించారట కూడా. అయితే కొన్ని కారణాల వల్ల కైకాల ఈ సినిమాను వదులుకోవలసి వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా రెమ్యూనరేషన్ విషయంలోనే ఈ సినిమాను మిస్ అయ్యారట కైకాల. ఈ విషయానికి కైకాల ఓ టైంలో చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తరువాత మోహన్ బాబును తీసుకోవడం, ఈ క్యారెక్టర్ అనుకున్నదానికంటే అద్భుతంగా రావడంతో రాజమౌళి ఎంతో సంతోషించాడట. అయితే కైకాలను తీసుకోవాలి అనుకోవడానికి కూడా కారణాలు లేకపోలేదు. తెలుగువారికి యముడు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కైకాలనే. ఆయన యముడిగా తెరపై కనిపిస్తే పూలు చల్లేవారట అభిమానులు. యముండా అనే డైలాగ్ ఆయన కంటే ఇంకెవరు చెప్పినా అంత సూట్ అవ్వదని చాలామంది అంటుంటారు. కానీ యమదొంగలో మాత్రం ఆయన ఈ పాత్ర మిస్ అయ్యారు. మరి ఈ క్యారెక్టర్ నిజంగా కైకాల చేసుంటే ఎలా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి.